కరుణించాడు. ఆయన కృపను బట్టి దేవుని నేను తెలుసుకున్నాము అని. కానీ మేమందరం కూడా క్రైస్తవులమే కానీ నామకార్థ కుటుంబం. మా బంధువుల్లో కూడా ఇంకా త్రాగుబోతులు ఉన్నారు, ఇంకా సినిమాలు చూసేవాళ్ళు ఉన్నారు, జబర్దస్తులు చూసేవాళ్ళు ఉన్నారు, ఇంకా ఒకరితో ఒకళ్ళు మాట్లాడకుండా కోపాలు పెంచుకొని ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా మనం ప్రేమించాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళని దీవించాలి. వారి కుటుంబాలన్నీ కూడా నామకార్థత్వం నుంచి, నామకార్థ క్రైస్తవం మన పరలోకానికి తీసుకెళ్ళదండి, నరకానికి వెళ్ళిపోద్ది. వాళ్ళందరూ కూడా రక్షించబడాలి. మనం ఫస్ట్గా మన కుటుంబం, మన బంధువులు రక్షించాక తర్వాత మిగతా వాళ్ళకి చెప్దాం. కాబట్టి మన యొక్క బంధువులు ఎవరంటే ఈ రోజుల్లో మనుషులు ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడు. నాకు నేనేం చేశారని అడుగుతున్నాడు. నువ్వు కుంటి వాళ్ళకే ఏంటి ఒక కాల్ లాగా సపోర్ట్ ఇచ్చి నడిపిస్తే, గుడ్డి వాళ్ళకి సపోర్ట్ ఇస్తే, అన్నం లేని వాళ్ళకి అన్నం పెడితే, మరి వాళ్ళని మనం కుర్చీలో కూర్చోబెట్టలేం, వాళ్ళని లోపల కూడా ఇన్వైట్ చేయలేం. కానీ అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొంతమంది చారిటీ పీపుల్ ఉంటారు, హెయిర్ కట్ చేయడం, బట్టలు వేయడం, ఇలాంటి ఏవో ఉన్నాయి. అవి సీక్రెట్గా చేయాలి, అందరికి పబ్లిసిటీ అవసరం లేదు. అది పరలోక అకౌంట్లే కాదు. నువ్వు సీక్రెట్ పబ్లిసిటీ కోసం లేకపోతే ఫోటోలు పెట్టి చేసావంటే, చాలా మంది ఈ రోజుల్లో సేవకులు ఫోటోలు పెడతా ఉన్నారు. అసలు నీకు జీరో బ్యాలెన్స్. ఈ బ్యాలెన్స్ కూడా, ఇక్కడ బ్యాలెన్స్ కూడా జీరో అయిపోతుంది. కాకపోతే ఇప్పుడు ఉండొచ్చేమో కానీ తర్వాత ఉండదు. కాబట్టి సీక్రెట్గా చేద్దాం. నిజంగా మనం బర్త్డేస్ వస్తే మన ఇంటికి కుంటి వాళ్ళు రావాలి, గుడ్డి వాళ్ళు రావాలి, ఆర్ఫన్స్ రావాలి. మనం అది అసలు ఎంతో బ్లెస్సింగ్స్ అంటే, దేవుడు అందరికంటే ఎక్కువగా నువ్వు మ్యాషన్ పరలోకంలో బంగ్లాలో ఉంటావు. ఇక్కడ మన సొంత ఇల్లు లేకపోవచ్చు, కొత్త కారు లేకపోవచ్చు, మనం ఇంట్లో రెంటెడ్ హౌస్లో ఉండొచ్చు, కానీ అక్కడ పెద్ద బంగ్లా. దానికోసం ప్రాకులాడతాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళు కోటేసి సూటేసి మంచి బంగ్లా ఉంటే, బిల్డింగ్లు ఉంటే, వీటన్నిటిని బట్టి వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు. కానీ మనం ఎప్పుడు కూడా చూడకూడదు. పరలోక బ్యాంక్ అకౌంట్ ఎంత ఉంది, నీకు ఎంత దాచుకున్నావు, నీ బ్యాలెన్స్ ఎంత ఉంది, అసలు ఒక ఇంటికైనా పంపించావా ఇక్కడ నుంచి కట్టడానికి? రేపు ఎలాగా వెనకాల ఉండాలి, మన ముందుకు వెళ్ళి కూర్చోవాలి.